హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో కండక్టర్ల ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి కేవలం మీరు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అప్లై చేసుకునేటటువంటి సువర్ణ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు కల్పించడం జరిగింది. శాలరీ కూడా మనం చూడొచ్చు, 17,969 రూపాయల జీతం అయితే, నెలవారీ జీతం అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ జిల్లాలో ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు వచ్చాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో చూసినట్టయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకురావడం జరిగింది. TGSRTC కండక్టర్ జాబ్ రిక్రూట్మెంట్ 2025 అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి అర్హత ఉండేవారు త్వరగా అప్లై చేయండి. ఇక్కడ అప్లికేషన్ అనేది మీరైతే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల గనక మనం చూసుకున్నట్టయితే తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ ఉద్యోగాలని భర్తీ చేయడం అయితే జరుగుతుంది. కేవలం కండక్టర్ ఉద్యోగాలను మాత్రమే ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ చెప్తున్నటువంటి నోటిఫికేషన్లో మొత్తంగా 63 పోస్టులకి సంబంధించినటువంటి భర్తీ అయితే జరుగుతుంది. అంటే 63 కండక్టర్ల భర్తీ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా జరగడం అయితే జరుగుతుంది. అర్హతలు కనుక చూసుకున్నట్టయితే కండక్టర్ ఉద్యోగాలకి 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు. 10వ తరగతి మీరు తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. అప్లై చేసే అభ్యర్థులు పురుష అభ్యర్థులు అయినట్టయితే, పురుషులు అప్లై చేసుకున్నట్టయితే 153 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఒకవేళ మహిళలు అప్లై చేసుకున్నట్టయితే 147 సెంటీమీటర్ల ఎత్తు అయితే మీరు ఉండవలసి ఉంటుంది. సో ఇద్దరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వయస్సు చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి 21వ సంవత్సరం నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారైతే అర్హులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో భర్తీ చేస్తున్న కండక్టర్ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ నింపాలి. అప్లికేషన్కి 10వ తరగతి సర్టిఫికెట్స్, మార్క్స్ మెమో, అదేవిధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు మెడికల్ సర్టిఫికెట్ వంటివి జతపరిచి మీరు సంబంధిత జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది లేదు. సో ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఏ జిల్లాలో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది అనే పూర్తి వివరాలను కూడా అందిస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే జీతము వివరాలను కనుక చూసినట్టయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు 17,969 రూపాయల జీతం అయితే తీసుకుంటారు. సో వారికి ఇచ్చేటటువంటి జీతం అయితే ఇది. అప్లికేషన్ ఫీజు వివరాలు, ప్రస్తుతం భర్తీ చేస్తున్న కండక్టర్ పోస్టులకి అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ అయితే ఫీజు ఉండదు. సో మీరు ఆఫ్లైన్ పద్ధతిలో ఈ యొక్క రిక్రూట్మెంట్ ఎక్కడ రిలీజ్ అయ్యిందంటే ఖమ్మంలో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది, ఖమ్మం జిల్లాకి సంబంధించి. సో మీ జిల్లాకి సంబంధించిన ఆర్టీసీ నోటిఫికేషన్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ డిసెంబర్ 5వ తారీఖు రోజున స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా అప్లికేషన్కి మనం చివరి తేదీ కనుక చూసుకున్నట్టయితే డిసెంబర్ 30వ తేదీ వరకు కూడా అవకాశం అయితే ఉంది. ఖమ్మం జిల్లా వారు వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఖమ్మం జిల్లా వారు ఉన్నట్టయితే ఈ వీడియోని వారికి షేర్ చేస్తారని చెప్పేసి కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.